Hi viewers, welcome you to Everyday English, Easy English sequel. And in the previous videos, we have seen how to talk about things that are happening right now, things that were happening in the past, things that will be happening in the future, and things that happened in the past. Okay, అంతవరకు చూసాం. మనం ఇప్పుడు రోజు జరిగే పనులు వాటి గురించి ఎలా చెప్పాలి, క్వశ్చన్స్ ఎలా వేయాలి, ఓకే, ఈ విషయాన్ని చూద్దాం మనం. రైట్. సో మామూలుగా మీకు ఇంతకుముందు వెర్బ్ ఫార్మ్స్ గురించి చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, గో అనే వర్బ్ ఉందనుకోండి, గో. ఓకే, ఈ గో ప్రజెంట్లో గో ఆర్ గోజ్ అని రెండు రకాలుగా ఉంది. అట్లనే రైట్ అనేది ఉందనుకోండి, రైట్ ఆర్ రైట్స్, రైట్స్ ఆర్ రైట్స్. డ్రింక్ ఉంటే డ్రింక్ ఆర్ డ్రింక్స్. ఇక్కడ రెండు రకాలుగా ఎందుకు ఉంది అంటే, మనం ఒకళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాకుండా మిగతావి ఏవైనా సరే, వి, యూ, హీ, షీ, ఇట్, ఇవి ఈ రెండు ప్లూరల్స్, ఇవి సింగులర్. దే, ఇది కూడా ప్లూరల్, అంటే ఎక్కువ మంది గురించి. మై ఫ్రెండ్స్ ఉంది కదా. వీటిల్లో ఎలా చెప్పాలో చూడండి. ఇప్పుడు ఐ ఉంది, ఐకి ఈ వి, యు, దే, మై ఫ్రెండ్స్, ఈ గ్రూప్ మొత్తానికి, ఓకే, దీనికి సపరేట్గా ఈ ఫస్ట్ వెర్బే వస్తుంది. సింగులర్గా ఉన్నప్పుడు, అంటే అది పేరు కానీ ఏదైనా కానీ, రవి, రాజు అది కానీ, హీ, షీ, ఇట్ కానీ అలా వచ్చినప్పుడు ఎస్ ఉన్న వెర్బ్ ఫామ్ వస్తుంది అనమాట. ఓకే, దాని అర్థం ఏంటో చూద్దాం. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఈ వెర్బ్ ఫామ్ వాడితే ఎవ్రీ డే, ఎవ్రీ డే. ఓకే, రెగ్యులర్లీ, రెగ్యులర్లీ జరిగే వాటికి, ప్రతిరోజు జరిగే వాటికి, అండ్ వన్స్ ఇన్ ఏ మంత్, నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, అట్లా రిపీటెడ్గా జరిగే వాటికి. వన్స్ ఏ మంత్ అన్నా, వన్స్ ఇన్ ఏ మంత్ అన్నా ఒకటే. ఓకే, వన్స్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ మంత్ రెండు ఒకటే. వన్స్ ఇన్ ఏ ఇయర్, వన్స్ ఇన్ ఏ డికేడ్, వన్స్ ఇన్ ఏ సెంచరీ. డికేడ్ అంటే 10 సంవత్సరాలు, సెంచరీ అంటే 100 years. ఓకే, సో వన్స్ ఇన్ 10 years, రైట్. ఎవ్రీ వచ్చినప్పుడు ఎవ్రీ డే అన్నట్టుగా, ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్. సో వీటన్నిటిలో మనకి కామన్గా ఉన్నది ఏంటంటే రెగ్యులారిటీ. సో రెగ్యులర్గా, జనరల్గా, ఓకే, జనరల్లీ అంటే జనరల్గా, యూజువల్లీ అంటే సాధారణంగా. ఇలా జరిగే పనుల గురించి చెప్పాలంటే ఇలా చెప్పాలి. రోజు జరిగే పనులు, జనరల్గా జరిగే పనులు, యూజువల్గా జరిగే పనులు, రెగ్యులర్గా జరిగే పనులు, ప్రతిరోజు జరిగే పనుల గురించి, మరల రిపీటెడ్గా జరిగే పనుల గురించి మనం ఎవరితోనన్నా మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ ఐ, వి, గో, ఐ గో, వి గో, యూ గో. ఐ గో, వి గో, యూ గో. కానీ హీ, షీ, ఇట్, రవి అలా వస్తే హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. అర్థమైందా? I go to school every day. She goes to college. I go to school every day. My sister goes to college. Okay? And atlane, I drink milk. We drink milk. You drink milk. He drinks water. He drinks boost. Okay? అలా అనమాట. హీ, షీ, ఇట్, ఇంకేదైనా పేర్లు సింగులర్గా వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రవి, రాజు అలా. ప్లూరల్ ఎక్కువ మంది ఉన్నప్పుడేమో మై ఫ్రెండ్స్ వచ్చినప్పుడు గో, రైట్, డ్రింక్ అలా వస్తుందన్నమాట. ఓకే, మై ఫ్రెండ్స్ దే ప్లే క్రికెట్. మై ఫ్రెండ్స్ ప్లే క్రికెట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్లో ఒకడు మాత్రం ఫుట్బాల్ ఆడతాడని చెప్పాలనుకో. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఒకటే కదా, ప్లే అనాలా, ప్లేస్ అనాలా, ప్లేస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లేస్ ఫుట్బాల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లేస్ ఫుట్బాల్. ఎందుకని ఎస్ ఉన్న వెర్బ్ వాడాము? ఎందుకంటే ఒకటి గురించి, మా ఫ్రెండ్స్లో ఒకడు అని చెప్పాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే కొంతమంది, ప్లూరలే కదా, ప్లే. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే.
టెన్నిస్. మై ఫ్రెండ్స్ ప్లే క్రికెట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లేస్ ఫుట్బాల్. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లే హాకీ. అర్థమవుతుంది కదా, ఇలా అనమాట. సో ఎక్కడ ప్లే వాడాలి, ఎక్కడ ప్లేస్ వాడాలో, ఎక్కడ డ్రింక్స్ ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. సింగిల్గా ఉన్నప్పుడు డ్రింక్స్, రైట్స్, గోస్. ఐ అనేది నేను అనే మాట సింగిల్గా ఉన్నా సరే ప్లూరల్ వెర్బే వాడతాం మనం. ప్లూరల్ వెర్బ్ అంటే గో, రైట్, డ్రింక్, ఇలా. ఓకే, ఐ గో, షీ గోస్, దే గో, వీ గో, యూ గో. ఓకే, అలా జరుగుతుంది. దీన్ని మనం ఇప్పుడు ప్రశ్నించాలంటే, రోజు జరిగే వాటి గురించి ప్రశ్నించాలంటే ఎలా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు రోజు గుడికి వెళ్తావా అని అడగాలి. ఓకే, అప్పుడు ఎలా అంటే మనం వీళ్ళని అడిగినప్పుడు ప్లూరల్ వాళ్ళని ఐని క్వశ్చన్ అడిగితే డూతో అడగాలి, డూ. అదే ఈ సింగులర్ వాళ్ళని అడగాలంటే వీళ్ళని డస్తో క్వశ్చన్ అడగాలి, డస్. ఓకే, డూ ఆర్ డస్. రైట్, ఇప్పుడు చూడండి, ఐకి వచ్చింది కదా, ఐ డస్ అనాలా, ఐ డూ అనాలా? ఐ డూ. కాబట్టి క్వశ్చన్ డూ ఐ, అప్పుడు ఈ ఫస్ట్ డే వస్తుంది డూ ఐ గో. డస్తో డస్ షీ, మళ్ళీ ఇదే వస్తుంది గో. ఇంకా ఎస్ రాదు, ఈ ఎస్ రాదు ఇక్కడ. డస్ వచ్చిన తర్వాత ఎస్ రాదు. డస్ షీ గో. ఓకే, డూ యూ గో ఎవ్రీ డే. డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే. డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే. డూ యూ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. డూ దే వాచ్ టెలివిజన్. డూ దే కమ్ రెగ్యులర్లీ. డూ యూ అండర్స్టాండ్. ఇలా. ఇప్పుడు మారుస్తాను చూడండి, నీ గురించి కాకుండా వేరే వాళ్ళకి. డస్ షీ వర్క్ హార్డ్. డస్ షీ వర్క్ అన్న, వర్క్స్ అనలా మళ్ళీ. డస్ షీ వర్క్ హార్డ్. డస్ షీ రైట్ అనాలా, రైట్స్ అనాలా? రైట్. డస్ వచ్చింది కదా, డస్ షీ రైట్. ఓకే, డస్ షీ రైట్. వెల్, అండ్ డూ యూ అండర్స్టాండ్. డస్ షీ అండర్స్టాండ్ ఇంగ్లీష్. డస్ షీ లెర్న్ ఇంగ్లీష్. డస్ షీ నో ఇంగ్లీష్. డస్ హీ కమ్ హియర్ రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, యూజువల్లీ, జనరల్లీ. ఓకే, సో వీటి అర్థాలు తెలుసు కదా. రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా, జనరల్లీ అంటే సాధారణంగా, యూజువల్లీ అంటే కూడా అంతే. రైట్, అలవాటు ప్రకారం అని. వన్స్ ఇన్ ఏ మంత్ అలా. సో ఆ టైమ్స్ చెప్పినప్పుడు క్వశ్చన్ ఇలా వేయాలన్నమాట, వాటి గురించి ప్రశ్న వేసేటప్పుడు. ఓకే, డూ యూ అండర్స్టాండ్. ఓకే, డస్ దిస్ టాపిక్ difficult, does this topic make you comfortable, make you happy? ఓకే, అలా అనమాట. సో దీని ముందర మామూలుగా యాజ్ యూజువల్గా మనం చెప్పినట్లుగా వై, వేర్, వెన్. ఓకే, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, వేర్, వెన్ ఎప్పుడు, ఓకే, హౌ ఎలా, ఇది. అట్లనే ఎవరు అనే క్వశ్చన్ వేయాలంటే అప్పుడు హూతో క్వశ్చన్ వేయాలి. అప్పుడు ఈ డూ డస్లు అక్కర్లే, డైరెక్ట్గా దీని ముందర హూ గోస్, హూ కమ్స్ నెక్స్ట్, హూ ఈట్స్. ఇక్కడ డూ డస్ అక్కర్లే, హూతో. వాట్ కమ్స్ ఫస్ట్, ఓకే, వాట్ గోస్ నెక్స్ట్, ఇలా. సో హూ, వాట్ అవి ఆ గ్రూప్ వేరే. వై, వేర్, వెన్, హౌ వచ్చినప్పుడు సేమ్ ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది అనమాట. ఓకే, అండ్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్, హౌ డూ యూ ఫీల్. అండ్ వెన్ డూ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, వెన్ డూ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఎప్పుడు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేస్తావు. రైట్, సో వేర్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్, ఎక్కడ నేర్చుకుంటావు. వేర్ డస్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఎక్కడ నేర్చుకుంటుంది. వెన్ డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎప్పుడు మాట్లాడుతుంది. డస్ షీ స్పీక్, వెన్ డస్ షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇలా దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ హౌ టు మేక్ ఇట్. ఇప్పుడు మీ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే డిఫరెంట్ వర్క్స్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ఆ తర్వాత కుదిరితే వెర్బ్ ఫామ్స్ ఉంటాయి కదా, వెర్బ్ ఫామ్స్ ఏ డిక్షనరీలోనే దొరుకుతాయి, ఏ లిస్ట్లోనైనా ఉంటాయి. వెర్బ్ ఫామ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అంటే డూ, డిడ్, డన్, గో, వెంట్, గాన్, కమ్, కేమ్, కమ్, అలా సపరేట్గా ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఏదైనా ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉన్నప్పుడు అందులో ఈ డూ, డస్, డిడ్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎలా క్వశ్చన్ చేస్తున్నారు, ఎలా ఆన్సర్ చేస్తున్నారు. ఒక సెంటెన్స్ చూడంగానే ఇది రోజు గురించి చెప్తున్నారా, అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రవి వెంట్ టు గుంటూరు ఎస్టర్డే అండ్ హీ బాట్ 5 dozen apples అని ఉందనుకో. ఇప్పుడు దీంట్లో చూడండి, రవి వెంట్ టు గుంటూరు అనగానే వెళ్తాడా, వెళ్ళాడా, వెళ్తూ ఉన్నాడా అనే డౌట్ కదా మనకు వచ్చేది. నేనేమన్నాను, రవి వెంట్ అన్నాను. నీకేం అర్థం అవ్వాలి, ఓహో వెంట్ అంటే అయిపోయిన పనే, వెళ్ళిపోయాడు, రవి వెంట్ టు గుంటూరు.
రవి బాట్ 5 డజన్స్ ఆఫ్ యాపిల్స్. బాట్ అంటే కొన్నాడు, అయిపోయింది. రవి బాట్ 5 డజన్ యాపిల్స్. ఓకే, ఇలా అనమాట. సో అలానే క్వశ్చన్ చేయాలంటే మామూలుగా మనకి రెగ్యులర్ కాన్వర్జేషన్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. వెన్ డూ యూ వేకప్ ఎవ్రీ డే? వెన్ డూ యూ వేకప్? ఎప్పుడు నిద్రలేస్తావు? దెన్ హౌ డూ యూ ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామ్స్? ఎలా ప్రిపేర్ అవుతావు? అలా. అదే నిన్న ఎలా ప్రిపేర్ అయ్యావు అని, లేదా పోయిన ఎగ్జామ్స్కి అసలు ఎగ్జామ్స్ అయిపోయినాయి, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు అని, హౌ డిడ్ యూ ప్రిపేర్ అంటే పాస్ట్, ఎలా ప్రిపేర్ అయ్యావు అని. హౌ డూ యూ ప్రిపేర్, జనరల్గా ఎలా ప్రిపేర్ అవుతావు ఎగ్జామ్కి. ఓకేనా? సో వేర్ డూ యూ బై వెజిటబుల్స్? జనరల్గా కూరగాయలు ఎక్కడ కొంటావు? వేర్ డూ యూ బై? డూ అన్నాం కాబట్టి జనరల్గా ఎప్పుడు కొంటావు అని, ఎక్కడ కొంటావు వేర్ అని. వేర్ డిడ్ యూ బై అంటే నేను అయిపోయిన పని గురించి క్వశ్చన్ అడుగుతున్నాను, అది ఎలా తెలుస్తుంది? డిడ్ చూస్తే తెలుస్తుంది. వేర్ డిడ్ యూ బై, నిన్న ఎక్కడ కొన్నావు, అలా అనమాట. ఓకే, సో ఈ రోజు జరిగేది అండ్ జరిగిపోయింది, ఈ రెండు డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకొని మీరు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇన్ ఇంగ్లీష్, అండ్ డోంట్ వరీ అబౌట్ ద మిస్టేక్స్ దట్ యు మేక్, బికాస్ పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది అది ఒక రోజుతోనే ఫస్ట్లోనే అయ్యేది కాదు. మనం నడవడం కూడా నిదానంగా నేర్చుకుంటాం కదా, ఫస్ట్ లేస్తాం, కింద పడతాం, మళ్ళీ లేస్తాం, పడతాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ గట్స్, ఇఫ్ యూ హ్యావ్ పర్సెవరెన్స్ అంటే పట్టుదల, ఆ పట్టుదల అంటే మీరు నేర్చుకోగలుగుతారు. విష్ యూ గుడ్ లక్. బాయ్.